రానే వస్తారు. రండ్రా అని చెప్పాను కానీ ఉండండి రా, పెళ్ళయ్యాక ఇదే మొదటిసారి అనుకుంటా రావడం అని చెప్పాను కానీ అవును నానమ్మ అనగానే ఉండు అక్కడే గడపవతలే ఉండండి, హారతిచ్చి లోపలికి తీసుకురావాలి కదా. అమ్మ మీనా అక్కడ తలంటు పోయడం అయ్యిందా అనగానే అయ్యింది అమ్మమ్మ గారు అని చెప్పనేసరికి ఒకసారి లోపలికి రామ్మా, కొత్త పెళ్లి కూతురు కొత్త పెళ్లి కొడుకు వచ్చారు, వాళ్ళకి హారతి ఇచ్చి లోపలికి తీసుకొద్దు కానీ రా అని చెప్పనేసరికి బాలు కోపంగా చూస్తాడు. చూసేసరికి ఏంట్రా అలా కోపంగా చూస్తున్నావు, వెళ్ళమ్మా నువ్వు, లేదంటే మీ అమ్మమ్మ ఇక్కడికి వచ్చినా వస్తుందని కానీ సరే మామయ్య గారు అని చెప్పి ఇంకా మీనా కాస్త లోపలికి వెళ్ళి హారతి ఇచ్చి వాళ్ళిద్దరికీ బొట్టు పెట్టి లోపలికి తీసుకొస్తుంది. తీసుకొచ్చిన తర్వాత రండ్రా కూర్చోండ్రా, మీరు పెళ్లి చేసుకున్నారా, మరి నాకు ఆ విషయం చెప్పి మన ఇంటికి వచ్చేస్తే సరిపోయేది కదా, ఆ ఊరు వచ్చేయడం మానేసి ఇక్కడ ఎక్కడ ఉంటున్నారా, అయినా మీరు పెళ్లి చేసుకుంటున్నారన్న విషయం నాకు చెప్తుంటే నేనే వచ్చేదాన్ని కదరా, ఇప్పుడు ఏం జరిగిందో చెప్పండి అనగానే ఉండండి అందరూ రానివ్వండి, బాలు ఎక్కడున్నావమ్మా తొందరగా రా, నీకు నెత్తికెక్కిన దెయ్యం దిగాలి కదా అని చెప్పి ఇంకా అనేసరికి రానే వస్తాడు బాలు. రవిని చూడటంతో చాలా కోపంగా ఉంటాడు. ఏంట్రా వాడిని కొడతావా ఏంటి అని చెప్పాను కానీ ఆల్రెడీ కొట్టాడు అంటూ ఇంకా మేనా అనేసరికి కొడతాడు నాకు తెలుసమ్మా, కొట్టకపోతే బాలుగాడు కాదు కానీ కొడితే బాలుగాడే కదా, కొట్టకపోతేనే ఆశ్చర్యపోవాలి, వాడు కొట్టాడంటే ఆశ్చర్యపోనవసరం లేదు అని చెప్పి అంటూ ఉండగానే కంప్లైంట్లు ఇస్తున్నావా, చెప్తాను నీ పని కానీ ఏంట్రా వెళ్ళాక చెప్తావా, సరే నా మనవరాల్ని నాతో పాటే తీసుకువెళ్తాను, నిన్ను కూడా నాతో పాటే అక్కడికి తీసుకువెళ్తాను, అప్పుడు ఏం చేస్తావో అది చూస్తాను అనగానే సరే కానీ ముందు కారు తీసుకురమ్మన్నాను తీసుకొచ్చావా లేదా అని చెప్పనేసరికి ఇంక ఈలోపు సేటు మనుషులు ఇంటికి వస్తారు. బాలు నువ్వు కట్టవలసిన లాస్ట్ అమౌంట్ కట్టేస్తే కారు ఇంక నీకు ఇచ్చేది లేదని సేటు చెప్పమని చెప్పాడు, ఆ లాస్ట్ అమౌంట్ అంటే కట్టేయమని చెప్పాడు అని చెప్పనేసరికి ఏంటి లాస్ట్ అమౌంట్ అనగానే మీరెవరండి అని చెప్పనేసరికి నేను బాలు వాళ్ళ నానమ్మని, బాలు కారు మా సేటు తీసేసుకున్నాడు, అందుకని చివరిగా కట్టాల్సింది ఒక 10,000 రూపాయలు ఉన్నాయి, అవి కట్టేయమని చెప్పమని చెప్పాడు, లేదంటే మళ్ళీ ఇంటికి రావాల్సి వస్తుందని చెప్పమన్నాడు అనగానే సరే వెళ్ళు నువ్వు ఇక్కడి నుంచి అని చెప్పి ఇంకా సుశీలమ్మ పంపించేస్తుంది. ఇప్పుడు నాకు అర్థమైందిరా, వాడు కారు ఏమైందో తెలీదు, ఈ కారు సేటు తీసుకెళ్ళిపోయాడు, ఆ కారు ఏమైంది ఈ కారు ఏమైంది చెప్పరా అని చెప్పనేసరికి ఇంకా ఏం చేయాలో అర్థం కాక ఇంకా నిజం చెప్పకపోతే ఇంకా ఏం సాగదీస్తుందో అని టెన్షన్ పడుతూ అది కాదమ్మా అని చెప్పాను కానీ ఏం జరిగిందిరా సత్యం, నువ్వు అబద్ధం చెప్పవని నాకు తెలుసు, నేను కంగారు పడను, ఏం జరిగిందో చెప్పు అనగానే ఇంకా సత్యం అయితే జరిగిన విషయం అంతా చెప్తాడు. ఎంత జరిగితే నాకు ఒక్క మాట చెప్పలేదా, నీకు హార్ట్అటాక్ వచ్చి హాస్పిటల్లో ఉంటే ఈ అమ్మ చచ్చిపోయిందనుకున్నావేంట్రా, నాకు చెప్తే వాడు కారు అమ్మే పరిస్థితి ఉండేది కాదు కదా, నేనే డబ్బులు తీసుకొచ్చి ఇచ్చేదాన్ని కదా అని చెప్పనేసరికి ఆ పరిస్థితులు అలా అయిపోయిందిలే అమ్మ, వాళ్ళకి ఏమీ తోచలేదు, ఇంటి కాగితాలేమో నా దగ్గరే ఉండిపోయాయి, మీనా ఏమో ఆ విషయం చెప్పడానికి మీనాని దగ్గరికి రానివ్వలేదు అనగానే ఎలా రానిస్తారు, ఈ తల్లి కొడుకులిద్దరూ రానివ్వరు అని చెప్పనేసరికి ఒరే రవి అసలు మీ పెళ్ళి ఎవరు చేశారా, మీనా దగ్గరుండి మీ పెళ్లి చేసిందా, నీకు తాలిబొట్టు నీ చేతికిచ్చి శృతి మెడలో కట్టమని చెప్పిందా అనగానే లేదు నానమ్మ, ఆ విషయం చెప్తుంటే ఎవరు వినిపించుకోరే, ఇటు అమ్మ వినిపించుకోవట్లేదు, ఎవ్వరు కూడా మా మాట వినిపించుకోవట్లేదు అని చెప్పనేసరికి నేను చెప్పడానికి ప్రయత్నించాను అమ్మమ్మ గారు, నా మాట కూడా వినిపించుకోవట్లేదు అంటూ ఇంకా మీనా చెప్పేసరికి వినిపించుకోరమ్మా, ఎందుకు వినిపించుకుంటారు, ఇప్పుడు చెప్పు ఎవరు నోరెత్తి మాట్లాడతారో నేను చూస్తాను అని చెప్పనేసరికి శృతికి వాళ్ళ ఇంట్లో పెళ్లి సంబంధాలు చూశారు. వాడు కాస్త పెళ్లి రోజునాడే గన్ను చేతిలో పెట్టి పెళ్లి చేసుకుంటావా సస్తావా అని అడుగుతున్నాడు. ఏం చేయాలో అర్థం కాక మా ప్రేమని ఎలా గెలిపించుకోవాలో అర్థం కాలేదు. బాలు అన్నయ్యకి చెప్తే ఆ సురేంద్రకు నాన్నకి ఉన్న గొడవల వల్ల పెళ్లి చేసుకోవద్దు, అమ్మాయిని మర్చిపోమని చెప్పాడు, నేను లేకపోతే చనిపోతానని శృతి చెప్పింది. ఏం చేయాలో అర్థం కాలేదు. మీనా వదిన ఆశీస్సులు కావాలని పాపం మీనా వదినకు కూడా మేమేమీ చెప్పలేదు. చెప్పకుండానే శృతి తీసుకురమ్మంటే గుడి వరకు తీసుకువెళ్ళాను. వదిన నువ్వు బయటే ఉండు, నేను లోపలికి వెళ్ళి తనతో మాట్లాడి వస్తానని చెప్పి లోపలికి వెళ్ళాను. వెళ్ళేసరికి వదిన బయటే ఉండిపోయింది. ఇంకా అప్పుడే బాలు అన్నయ్య ఫోన్ చేయడంతో వదిన బాలు అన్నయ్య ఫోన్ పట్టుకుని లోపలికి వచ్చేసరికే అప్పటికే నేను శృతి మెడలో తాళి కట్టేశాను.
నేను వదిన వచ్చిన తర్వాత వదిన నన్ను ఎంతగానో తిట్టింది. నాన్న పరువు, మీ అన్నయ్య గౌరవం ఏమైపోతుందని నువ్వు వెనక ముందు ఆలోచించకుండా తొందరపాటి నిర్ణయం తీసుకున్నావు. తీసుకుంటే నన్నెందుకు తీసుకొచ్చావో అంటూ వదిన చాలా బాధపడింది నానమ్మ. ఇంకప్పుడే పంతులు గారు వచ్చి సాక్షి సంతకం పెట్టమన్నారు. ఏం చేయిస్తుంది, మా తరపున ఎవరూ లేరు. అక్కడ వదినే ఉండడంతో వదిన్నే బ్రతిమాలడంతో తనకు ఇష్టం లేకపోయినా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితికి సంతకం పెట్టింది ఆ టెన్షన్లో. అంతే తప్ప వదిన మా పెళ్ళి చేయలేదు నానమ్మ. ఆ విషయం ఎంత చెప్తున్నా కానీ ఎవరూ వినిపించుకోవట్లేదు అని చెప్పనేసరికి ఒక్కసారిగా బాలు షాక్ అవుతాడు. ప్రభావతి కూడా షాక్ అవుతుంది. ఏంట్రా బాలు, ఇదేనా నీ భార్య నువ్వు అర్థం చేసుకున్నది? మరి తను చెప్పేది వినాలి కదా. ఎప్పుడైనా కూర్చోపెట్టి అసలు ఏం జరిగింది ఏంటి అని ఏమన్నా అడిగేవా లేదా? అడగవురా. అడిగితే ఇలా ఎందుకు గొడవ పడతావు? ఎప్పటికైనా నీ భార్య తప్పు చేయలేదని అర్థం చేసుకో అనగానే ఇంకా బాలు అయితే తలదించుకుంటాడు. ఎప్పుడు తలదించుకోవడం ఎందుకు? నీ భార్యకి క్షమాపణ చెప్పి మాట్లాడనగానే బాలు అయితే మీనా చేతులు పట్టుకునేసరికి వద్దండి, మీరు ఆవేశంలో తీసుకున్నా కానీ మీరు నాకు క్షమాపణ చెప్పొద్దు, మీరు తప్పు చేయరు, ఆ కోపంలో మీరు అలా మాట్లాడుంటారు అనగానే అదిరా మీనా అంటే, నువ్వు క్షమాపణ చెప్తే తన ముందు అందరి ముందు ఎక్కడ తగ్గిపోతావన్న భయంతో చూసావా క్షమించమని అడగొద్దంటుంది. అదిరా మీనా అంటే, అర్థం చేసుకుని మీనా లాంటి భార్య దొరికినందుకు సంతోషించు అంటూ సుశీలమ్మ అయితే చెప్పేసరికి ఇంకా మీనా బాలు ఇద్దరు కూడా ఒకటవుతారు. సంతోషించి ఇంకా సుశీలమ్మ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ రోజు నుంచి కూడా ఇంకా శృతి రవి ఇద్దరు కూడా ఇంట్లోనే ఉంటారు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు.